నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇల్లు, కారు, లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ వస్తుందని అంతా ఆశించారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2026 పాలసీ మీటింగ్లో యథాతథ మంత్రాన్ని జపించింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని, రెపో రేటు 5.25%గానే కొనసాగుతుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దేశం ఆర్థికంగా బలంగా ఉన్న వడ్డీ రేట్లు ఎందుకు తగ్గించలేదు? ఆన్లైన్ మోసాల బాధితులకు ఆర్బీఐ ఇచ్చిన కొత్త భరోసా ఏంటి? ఆర్బీఐ తాజా పాలసీ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా సామాన్యులు, రుణగ్రహీతలు ఎంతగానో ఎదురుచూసిన ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయం వచ్చేస్తుంది. అయితే ఈసారి కూడా వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో నిరాశే ఎదురైంది. ఫిబ్రవరి 6, 2026 జరిగిన సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ రెపో రేట్ను 5.25% వద్దే కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత ఏడాది వరుసగా వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ ఇప్పుడు మాత్రం తటస్థ వైఖరిని అవలంబించింది. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు, ఆహార ధరల ఆందోళన దృష్ట్యా రేట్లు తగ్గించడానికి ఇది సరైన సమయం కాదని ఆర్బీఐ భావించింది. దీనివల్ల మీ హోమ్ లోన్ ఈఎంఐలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే అప్పుపై చెల్లించే వడ్డీలో ఎలాంటి మార్పు లేకుండా 5.25% వద్ద స్థిరంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా రాణిస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను 7.4%గా ఉంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగిందని గవర్నర్ చెప్పారు. ధరలు అదుపులోనే ఉన్నాయని, 2025-26 సంవత్సరానికి ద్రవ్యోల్బణం 2.1%గా ఉంటుందని అంచనా వేశారు. ఇది సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చే అంశం. రెపో రేటు తగ్గలేదు కాబట్టి బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించవు. అంటే మీ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి అలాగే ఉంటాయి. తగ్గడానికి మరికొంతకాలం వేచి చూడక తప్పదు. సీనియర్ సిటిజన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్న వారికి మాత్రం ఇది మంచి విషయమే. వడ్డీ రేట్లు తగ్గకపోవటం వల్ల డిపాజిట్లపై వచ్చే రాబడి స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేట్ల విషయం పక్కన పెడితే ఆర్బీఐ ఒక కీలకమైన ప్రకటన చేస్తుంది. చిన్న మొత్తంలో జరిగే డిజిటల్ మోసాలకు బాధితులకు పరిహారం చెల్లించేలా కొత్త విధానం ప్రతిపాదించింది. దీని ప్రకారం అనాధికారిక లావాదేవీల వల్ల కస్టమర్ నష్టపోతే గరిష్టంగా 25,000 వరకు పరిహారం అందే అవకాశం ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి ఇది పెద్ద భరోసా. మొత్తానికి ఆర్బీఐ ఈసారి సేఫ్ గేమ్ ఆడింది. ఆర్థిక వృద్ధి బాగున్నా అంతర్జాతీయ అనిశ్చిత వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేదు. లోన్ తీసుకున్న వారికి తక్షణ ఉపశమనం లేకపోయినా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం శుభపరిణామం. ఏప్రిల్లో జరిగే తదుపరి సమావేశంలోనైనా వడ్డీ రేట్లు తగ్గుతాయేమో చూడాలి.